నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు మీద ఎన్ని సందర్భాల్లో ఏమేమి మాట్లాడిండ్రు ఒక్కసారి మనం ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. పంటలకే ఇస్తున్నాడు, మూడో పంటకి ఎక్కిస్తలేవు. పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చలేదు సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివి కదా. తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈ రోజు మారు వేషంలో. మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు మీద భరోసా మీద ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు మాట్లాడినరు మనం చూసినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోకి అధికారం వచ్చిన తర్వాత 5 సార్లు రైతు భరోసా ఇవ్వాలి. 5 సార్లు రైతు భరోసా ఇవ్వాలి అంటే వాళ్ళు ఎన్నిసార్లు ఇచ్చారు? ఇప్పుడు 2 సార్లు ఇచ్చిండ్రు, 3 సార్లు ఎగ్గొట్టిరు. అంటే 3 సార్లు ఎగ్గొట్టిరు అంటే ఈ యాసంగి పంట కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు యాసంగి పంటకు కూడా ఇంకా 20 రోజులైతే కోతలు వస్తాయి. ఇంకా ఇవ్వలేదు. డిసెంబర్లో రావాల్సిన రైతు భరోసా లేదా రైతు బంధు ఇంకా ఇప్పుడు మార్చి 10వ తారీఖు అంటే ఇంకా 15-20 రోజులు అయితే కోతలకు వస్తుంది. ఇంకా రైతు భరోసా రైతు బంధు ఇవ్వలేదు. ఇప్పటికీ 3 సార్లు ఎగ్గొట్టిరు. 5 సార్లు ఇవ్వాల్సిన వాళ్ళు 3 సార్లు ఎగ్గొట్టిరు. ఇంకొక విచిత్రమైన సంఘటన మాట్లాడాలి మిత్రులారా. మనం ఈ మార్చి కదా అసెంబ్లీ బడ్జెట్ పెడదాం అనుకుంటున్నాం. ఈ అసెంబ్లీ సెషన్లో బడ్జెట్ మొదలు పెడతాం. బడ్జెట్ పెడితే ఇక ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. ఇక బడ్జెట్ సంవత్సరం క్లోజ్ అయిపోతుంది. అంటే వీళ్ళు రైతు భరోసా రైతు బంధు ఇంకా ఇయ్యమని అర్థం. ఇక ఈ యాసంగి పంట ఈ పంట కూడా ఇయ్యరు. ఇక దీని అర్థం బట్టి చూస్తే ఏంటంటే ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇక క్లోజ్ అయిపోతుంది. ఇక బట్టి పరిస్థితుల్లో ఈ రైతు బంధు లేదా రైతు భరోసా ఇవ్వవలసింది క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు ఇవ్వరు. ఏం చెప్పిండ్రు మన ముఖ్యమంత్రి గారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అంతకుముందు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ తర్వాత మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? మున్సిపల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము డబ్బులు తెచ్చిపెట్టినాం, కోడ్ వచ్చింది, కోడ్ కారణంగా మనం ఇవ్వలేకపోతున్నాం, తర్వాత రాగానే ఫిబ్రవరి 17వ తారీఖు వేస్తామని చెప్పారు. అదే కొట్టారు. ఎన్నిసార్లు మాయ మాటలు చెప్పారు. కేసీఆర్ గారు అయితేనేమో పండుగలకు వేస్తున్నాడు, కేసీఆర్ గారు పండుగలకు వేస్తున్నాడు, మేము పంటలకు వేస్తామని చెప్పారు. మొత్తానికి ఇవ్వవలసిందే ఎగ్గొడుతున్నారు వీళ్ళు. కేసీఆర్ గారికి ఎక్కడ సరిదూగారు వీళ్ళు. కేసీఆర్ గారు 11 సార్లు టంగ్ అని 72,000 కోట్లు వేసిండు. వీళ్ళు 5 సార్లు ఇవ్వవలసింది ఉంటే 2 సార్లు వేసి 3 సార్లు ఎగ్గొట్టింది. ఇంకా మేము అధికారంలో 10 ఏళ్ళు ఉంటామని చెప్తున్నారు. వాళ్ళ రైతులను ఎంత అరిగోస పెడుతున్నారు ఈ ప్రభుత్వం. చూడండి మిత్రులారా, వీళ్ళు 3 సార్లు ఇవ్వాలి కదా. 3 ఇంటూ ఒకసారి 9,000 కోట్లు కదా. 9,000 కోట్లు అంటే 27,000 కోట్లు బకాయి ఉంది ఈ ప్రభుత్వం. ఎవరికి? రైతులకు. రైతు భరోసా పేరు మీద 27,000 కోట్ల బకాయి ఉంది ఈ ప్రభుత్వం. చూడండి ఎంత రైతులను మోసం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆపలే. వీళ్ళు
100 రోజులు మేము 100 రోజుల పాలన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ 99 రోజుల్లో ఏదో ప్రణాళిక అని అంట. ఇప్పుడు ప్రజలంతా గమనిస్తున్నారు. అంటే గతంలో కేసీఆర్ గారు 2014 తెలంగాణ రాకన ముందు ధాన్యం ఉత్పత్తి ఎంతుండే 68,17,000 టన్నుల ఉత్పత్తి ఉంటే 23-24 కేసీఆర్ గారు దిగిపోయే సమయానికి 2,60,80,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది కదా. ఇది ఎంత అద్భుతం, ఎట్లా సాధ్యమైంది? ఇదిగో ఇట్లా రైతు బంధు రైతులకు సహాయం పెట్టుబడి చేస్తారు కాబట్టి రైతులందరూ వాళ్ళు పంటలు పండించారు కాబట్టి కేవలం రైతు బంధు ద్వారానే కదా ఈ పంటల ఉత్పత్తి పెరిగింది. చూడండి, ఇగో 68 లక్షల టన్నుల ఉత్పత్తి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్పత్తి ఉంటే 2,60,00,000 టన్నులకు తీసుకుపోయిండు కదా. ఎంత అద్భుతం! ఇది దేశంలోనే అద్భుతం కదా. దేశంలోనే మొదటిసారి తెలంగాణను పంటల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని ముందుకెళ్ళిపోయింది కదా, మొదటి స్థానానికి పోయింది కదా, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయింది కదా తెలంగాణ. అది కదా అద్భుతం కేసీఆర్ గారు చేసింది. మీరేం చేస్తారు? ఇంకా 2014-15 తెలంగాణ రాకన ముందు తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎంతుండే? 1,31,00,000 ఎకరాలు ఉండే. 70 ఏళ్ల మీ పాలనలో 1,31,00,000 ఎకరాలు సాగు ఉత్పత్తి ఉంటే 23-24కి 10 ఏళ్లలో 2,09,00,000 తీసుకుపోయిండు కదా కేసీఆర్ గారు. 2,09,00,000 తీసుకుపోయిండు కేసీఆర్ గారు. ఇది అద్భుతం కాదా? ఇది రైతు బంధు ద్వారానే రైతులు ఈ విధంగా చేయడం నిజం కాదా? మీరు వచ్చి రైతు బంధు ఇవ్వరికి అయిపోయింది, పులి స్టాప్. రైతు బంధుకు రైతు భరోసాకు పులి స్టాప్. అది పక్కకెట్టి ఈ విధంగా ఈ రైతులకు రైతు బంధుదే విషయం కాదు, రైతుల భూములు గుంజుకోవడానికి ఎగబడుతున్నారు. రైతుల భూములు రైతు బంధు విడిచిపెట్టి వాళ్ళ కేసీఆర్ గారేమో రైతుకు పంటకు పెట్టుబడి సహాయం చేస్తే ఆ పంట పండించే భూములను గుంజుకోవడానికి మీరు ఇప్పుడు ఎగబడుతున్నారు. పల్లెల్లోకి వెళ్ళి కూడా పొలాలను భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం ఎగబడుతున్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ గారు దేని ఉద్దేశంతో కొనసాగించిండు, దాని వెనకాల ఆంతర్యం ఏంది తెలుసుకొని దాన్ని కొనసాగించి రైతులను ఆదుకునేది